విఐపి సెక్షన్ అనమాట. సో మనకి ఇది ప్రైవేట్ పూల్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి నార్మల్ సెక్షన్. సో ఫైనల్లీ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడే మనం అట్లాస్ బీచ్ క్లబ్కి వచ్చేసాం అనమాట. ఇదే వరల్డ్స్ లార్జెస్ట్ బీచ్ క్లబ్. సో ఇది మనకు బాలీలో ఉంటుంది అండ్ చాలా దగ్గర ఉంటుంది, సెమినియాకి దగ్గరలోనే ఉంటుంది. నేను దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ దీంట్లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టికెట్స్ కూడా ఉంటాయి. సో నేను ఆ టికెట్ సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంట్లో క్లబ్స్ కూడా చాలా ఉంటాయి అనమాట. ఒకటి సూపర్ క్లబ్ అని ఉంటుంది, అంటే అది ఇండోర్. సో మనము ఆ టికెట్ తీసుకుంటే నేను చెప్పే టికెట్ తీసుకుంటే మీరు ఈ సూపర్ క్లబ్ ఉంది కదా, సో అక్కడికి కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి మనం ఇప్పుడు వెళ్ళేది మెయిన్ సూపర్ క్లబ్ ఇట్లాంటివి ఎక్కడ దొరుకుతాయి, కానీ ఆ బీచ్ క్లబ్ అనేది కొంచెం మనకు బాగా అనిపిస్తుంది. సో ఇది మెయిన్గా ఫేమసే బీచ్ క్లబ్. సో మనం డైరెక్ట్గా బీచ్ క్లబ్కి వెళ్ళిపోదాము. అండ్ దీనికి సంబంధించిన వాల్యూ ఏంటిది, ఎవ్రీథింగ్ నేను నీట్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడికి వెళ్ళాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు కూడా అది ఈజీగా అర్థమవుతుంది. ఏమైందంటే ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో వాళ్ళు ఏమన్నారంటే రీషెడ్యూల్ చేస్తామని చెప్పారు. నేనేమన్నా రీషెడ్యూల్ అంటే చాలా కష్టము, మేము ఇండియా నుంచి వచ్చినాము, మళ్ళీ మేము 15th రావాలంటే చాలా కష్టం, రాలేమని చెప్పిన. మళ్ళీ వాళ్ళు క్యాన్సిల్ చేసుకోమని చెప్పారు. నేనేమన్నా క్యాన్సలేషన్ కూడా ఇంపాసిబుల్, మేము వచ్చిందే దీనికోసము, చాలా ఎగ్జైట్మెంట్తో వచ్చినాం, అది వర్క్ అయితే పక్కన ఇంకొకటి ఉంది కదా, సో అది ఇవ్వండి, బట్ అప్గ్రేడ్ ఇవ్వండి, ఏదన్నా సరే కాంప్లిమెంటరీ మీ సైడ్ నుంచి ఇవ్వండి అన్నాం. ఫస్ట్ ఏమన్నారంటే ఫుడ్ ఇస్తా అని చెప్పారు ఎక్స్ట్రా. మాకు ఫుడ్ ఏమొద్దు, విఐపీ సీటింగే కావాలంటే వాళ్ళు ఇంకా అసలు ఒక్క క్వశ్చన్ కూడా అడగకుండా, ఒక్క క్వశ్చన్ కూడా ఏమనకుండా ఓకే సార్ వీ కెన్ గివ్ అన్నారు. అసలు అది నాకు బాగా నచ్చింది. ఇక్కడ ఇది బెటర్ అనమాట. సో మనకు ఫ్రీగా విఐపీ వచ్చేసింది. ఇది అప్రాక్సిమేట్లీ మనకు ప్రైస్ అనేది 30,000 ఉంటుంది అనమాట పర్ 6 పీపుల్కి విఐపీది అయితే. బట్ దానికి ఫుడ్ కూపన్స్ కూడా సపరేట్గా ఆబ్వియస్లీ ఎక్కువనే ఉంటుంది. సో నేను ప్రైస్ గురించి చెప్తాను. ఇప్పుడు చూడండి, సింగిల్ ఎంట్రీ ఉందనుకోండి, మీకు ఒక కాంప్లిమెంట్ డ్రింక్ ఒకటి వస్తుంది. అండ్ ఏంటంటే టికెట్ కాస్ట్ వచ్చేసి 2,000 1,500 ఉంటుంది. బట్ మీరు గ్రూప్ రకంగా వచ్చారనుకోండి, మామూలుగా మీరు డైరెక్ట్ తీసుకుంటే 16,000 ఛార్జ్ చేస్తారు. 6 మెంబర్స్ వరకు అలౌడ్ ఉంటుంది. బట్ దీనికి ఒక నేను ఒక ట్రిక్ చెప్తాను చూడండి. trip.comలో లేకపోతే klook.com, నేను ఒకసారి కింద లింక్ కూడా ఇస్తాను. మీరు అక్కడి నుంచి బుక్ చేసుకుంటే మీకు 8,000 రూపీస్కి వచ్చేస్తుంది అనమాట ఎంట్రన్స్ టికెట్. అండ్ అదే కాదు, దాంట్లో మీకు 7,000 వర్త్ ఫుడ్ వోచర్స్ కూడా వస్తాయి. సో మనం తినచ్చు, తాగొచ్చు. అదే 7,000 అంటే మనం 8,000 ఖర్చు చేస్తున్నాం, మళ్ళీ మనం 7,000 రిడీమ్ చేసుకుంటున్నాం. ఇన్ కేస్ మీ గ్రూప్ గ్యాంగ్ అయితే 6 మెంబర్స్ అనుకో, ఫుల్ పైసా వసూలు. మేమైతే 4 మెంబర్స్, అంటే అప్రాక్సిమేట్లీ మాకు 2,000 రూపీస్ పడ్డది అనమాట ఎంట్రన్స్కి. అండ్ 2,000లో మాకు 1,800 పర్ హెడ్ మళ్ళీ మాకు కూపెన్లోకి వచ్చేస్తుంది. సో అది చాలా బాగుంది కదా. సో అందుకనే మేము ఇది మిస్ అవ్వకుండా అయితే ఇది వచ్చినాము. సో మీరు కూడా ఇన్ కేస్ వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం. అండ్ కిడ్స్ ఉంటే మాత్రం నాట్ అలౌడ్, కిడ్స్ వస్తే నాట్ అలౌడ్. మినిమం 18+ ఉంటేనే ఈ బీచ్ క్లబ్కి అనేది ఎంట్రన్స్ ఉంటుంది. సో అదొకటి గమనించండి. సో లోపలికి వెళ్ళాక నేను అక్కడ విజువల్ చూపిస్తాను. సీ యూ సూన్ దేర్. మొత్తానికి మనము బీచ్ క్లబ్కి వచ్చేస్తున్నాము. సో మనమైతే లోపలికి ఎంటర్ we're gonna need one of your ID card or license if you bring. This one we call it day bed or sun bed. this one. Yeah. So we have this area in the middle, Okay. called Nirvana area, Near and that side we call Palm Cove area. Plum Clove area. Okay. Yes. And this one is for our VIP guests. Okay, this is what the VIP guest has. That's why you have private pool. Okay, private pool. Okay. Can we go there also? Yeah, you can swim over there also. Yeah. Okay. But they cannot swim over here. Oh, okay. I got it. Yep. Yeah. Is there anything else? Nothing much. Thank you so much. Thank you. Yeah. ఇది చూసుకుంటే ఇదంతా యాక్చువల్లీ విఐపి సెక్షన్ అనమాట. సో మనకి ఇది ప్రైవేట్ పూల్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి నార్మల్ సెక్షన్. సో వాళ్ళకి ఏంటంటే లైక్ ఓపెన్ ఫ్లోర్ ఉంటుంది అనమాట ఆ బీచ్ లెక్క అదంతా. సో అది డిఫరెన్స్ వాళ్ళకి మనకే. పిల్లల వారికి ఎలా ఉంటుందో చూపిస్తాను. మనం తీసుకుంది యాక్చువల్లీ రెగ్యులర్గానే మోస్ట్ హ్యాపెనింగ్ ఉందన్నమాట.
అండ్ ఇంకా స్టార్ట్ కాలేదు డాన్స్ సెక్షన్ అదంతా. సో మేమైతే ఇక ఫుడ్ ఆర్డర్ చేసినాము. డిన్నర్ వాళ్ళు ఇచ్చిన క్రెడిట్స్తోనే ఇంకా డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకుంటాము. సో కంప్లీట్ చేసుకొని ఇక కొంచెం సేపు ఇక్కడ రెస్ట్ తీసేసుకొని ఇంకా వెళ్ళిపోతాము. అండ్ రేపు మార్నింగే మనం 6:30కి చెక్అవుట్ చేసి రూమ్లోకి వెళ్ళిపోవాలి. నూసాపీడియా ఐలాండ్ టూర్ ఉంటుంది అనమాట. అండ్ మన స్టే కూడా నూసాపీడియాలో ఉంది. సో సో ఇది ఇలా ఉంటుంది అట్లాస్ బీచ్ క్లబ్. యాక్చువల్లీ రినోవేషన్ చేస్తున్నారు. రినోవేషన్ చేయడం వల్ల అక్కడంతా ఆపేసిరు అనమాట, అటు సైడ్ అంతా. సో కొంచెం ఏరియానే మనకి ఇది అలాట్మెంట్ ఉంది. ఇంకా మీరు వచ్చే టైంకి అట్లాస్ బీచ్ క్లబ్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఈ రినోవేషన్ అవ్వడం వల్ల పబ్లిక్ కూడా చాలా తక్కువ ఉన్నారు. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే పాలీలో ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చాయి కదా, సో పబ్లిక్ కూడా చాలా తగ్గిందనమాట. అసలు పబ్లిక్ ఏమంత లేదు బాలీలో. బేసికల్లీ మనకు ఒక్కసారి ట్రాఫిక్ జామ్స్ అయితే లైక్ 2 hours 3 hours అవుతుంది అనమాట జస్ట్ 10 kilometers వెళ్ళడానికి. బట్ ఇప్పుడైతే అంత ఏం లేదు. సో మేనేజబుల్ అనమాట. కాక్టైల్ అట. సో మొత్తానికి మన అట్లాస్ బీచ్ క్లబ్లో టైం అనేది బాగానే టైం స్పెండ్ చేసి ఇంకా మనము రిటర్న్ హోటల్కి వెళ్ళిపోతున్నాము. ఈ అట్లాస్ బీచ్ క్లబ్ మీద నా కంక్లూజన్ ఏంటంటే ఇంత హ్యాపెనింగ్ లెక్క అయితే ఏం లేదు. మైట్ బి 3 reasons ఉన్నాయి. ఒకటి వచ్చేసి బాలీలో యాక్చువల్లీ ఫ్లడ్స్ రావడం వల్ల పబ్లిక్ ఎవ్వరు రాలేదు. అండ్ సెకండ్ రీజన్ వార్ టెన్షన్ వల్ల లైక్ మనం యూరోపియన్ కంట్రీస్ నుంచి అక్కడిక్కడ టూరిస్టులు ఎవ్వరు ఇక్కడ రాలేదంట. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి ఇక్కడ రినోవేషన్ అవుతుంది కాబట్టి లైక్ చాలా మంది ఇది బుక్ చేసుకోకుండా కూడా ఉండొచ్చు. సో ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీకు ఎలా అనిపించిందో. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టాటా బాయ్.